హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సీమంతం వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఇది మా ఇంట్లో జరిగిన సీమంతం. ఇది ఇక్కడ సీమంతం ఎవరికి అంటే మా తమ్ముడి వాళ్ళ వైఫ్ది సీమంతం. అంటే నా ఓన్ బ్రదర్ భార్యది సీమంతము. ఫస్ట్ మాకు వచ్చేసి పాప ఉంది. పాపకు 4 years. ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెంట్ అండి. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. ఇంకా 9th మంత్ అనేసి సీమంతం అయితే చేసాము. అది సింపుల్గా చేసామండి, ఏం హడావిడి లేకుండా. డెకరేషన్ ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా చెప్పండి. మేమైతే డెకరేషన్కి చాలా కష్టపడినాము, అది ఓన్గా చేసాము. ఇంకా సీమంతానికి ఏమేమి కావాలో స్వీట్స్, స్నాక్స్ అన్నీ తెప్పించారు. ఇది డెకరేషన్ అనేది మా ఓన్ ఐడియాతో మేము చేసుకున్నది. తను క్రియేట్ చేసుకుంది. ఎవరైతే సీమంతానికి ఉందో ఇప్పుడు మా తమ్ముడి వైఫ్, తనే క్రియేట్ చేసింది దాన్ని మొత్తము. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారండి, చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను రెడీ అవుతుంది ఈ సీమంతానికి. ఇంకా శారీ కట్టుకొని రెడీ అవుతుంది. ఇక్కడ మా చెల్లెలు అయితే అప్పటి లోపల పిల్లలతో వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తిరుగుతుంది. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా పాప అందరు కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అంటే ఎలా వస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంది అనేది ఒకటి ఊరికి ఎలా చూస్తున్నాము. తనైతే ఇక్కడ రెడీ అవుతుంది. కానీ తను ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా ఎంతో ఓర్పుగా చేసుకుంది అండి. డెకరేషన్ అనేది ఇలా ఉండాలనేది తన డ్రీమ్గా చేసుకుంది. ఇంకా తనైతే రెడీ అయింది. సీమంతం మేము సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామంటే మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా ఫ్రెండ్స్తో కలిపి చేసుకున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, ఎవరిని పిలవలేదు అవుట్ సైడ్ వాళ్ళను. అంటే మేము సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి చేసుకోవాలనుకోలేదు. కాకపోతే తను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నెక్స్ట్ బేబీని అనుకోవడం లేదు కాబట్టి ఇంకా చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే తనని కూర్చోబెట్టాము. ఇంకా కొన్ని ఫోటో పిక్స్ అయితే తీస్తున్నాను. ఇక్కడైతే నేను ఇంకా రెడీ అవ్వలేదు, నేను లాస్ట్ రెడీ అవుతున్నాను. ఎంత లాస్ట్ అంటే అందరు రెడీ వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని రెడీ అవుతున్నాను. ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి నాకు హెయిర్ అనేది జడ వేస్తుంది. అందరితో ముచ్చటేసుకుంటూ మాట్లాడుకుంటూ మేమైతే రెడీ అవుతున్నాము. ఇంకా రెడీ అయిన తర్వాత వచ్చేసి ఇంకా తనకు నలుగు అనేది పెడదామనేసి కొన్ని పిక్స్ అయితే దిగుతున్నారు కొందరు. ఇంకా ఇది అండి జరిగింది సీమంతం అయితే చాలా బాగా జరిగిందండి. మేము కొంచెం మంది ఉన్నామని కాదు, ఎంతమంది ఉన్నామని కాదు, జరిగిన అన్ని విషయాల్లో మాత్రం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను కూర్చొని తాంబూలం అనేది రెడీ చేస్తున్నాను. అంటే నలుగు పెట్టే వాళ్ళకు తాంబూలం ఇవ్వాలని, అందువలన నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే మా సిస్టర్ అయితే కొన్ని పిక్స్ దిగుతుంది తనతో. అంటే ఇంకా రెడీ అవుతున్నాయి, అందరు పిక్స్ దిగుతున్నారు కాబట్టి తను కూడా దిగుతుంది. ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి కెమెరాతో అయితే ఫోటో చేస్తున్నారని ఎవరంతా వాళ్ళు కెప్స్, వీడియోస్ అనేది తీసుకుంటున్నారు. ఇవేంటి అన్నీ పెట్టినది, అన్నీ అంటే 5 seats, అంటే 5 రకాల తీపి పదార్థాలు, 5 రకాల ఫ్రూట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో తెచ్చాము. ఇంకా తను సీమంతానికి అయితే మా సిస్టర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తాంబూలం అనేది చేస్తుంది అండి. ఇక్కడ పెట్టడము, శారీ పెట్టడము, గాజులు వేయడము, పసుపు అనేది తను చేస్తుంది. ఇక్కడ మా నిక్కీ వచ్చేసి తనే అండి, తన ఫస్ట్ బేబీ. తను వచ్చేసి తను ఏం చేస్తుందో తను కూడా అదే చేయాలనుకుంటుంది. తను అక్షింతలు వేయాలనుకుంటుంది. మా చెల్లెలు ఫ్లవర్ పెట్టిందని తనలో తను కూడా ఫ్లవర్ పెట్టాలని వెళ్తుంది వాళ్ళ మదర్కు. ఇది మాత్రం చాలా అందంగా ఉందండి. ఈ సిచ్యువేషన్ అయితే తను ఎంత బాగా కేర్ చేస్తుందంటే వాళ్ళ మదర్కి ఏం పెడుతున్నారో తను కూడా అవే పెట్టాలని పెడుతుంది. ఇంకా ఇక్కడైతే నేను నేనైతే శారీ గిఫ్ట్గా ఇచ్చాను. ఇక లాస్ట్లో వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చెప్పండి. అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇంకా ఎలా పెట్టాలి అనేది తెలియదు, కానీ అందరూ చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.